రమ్య అకస్మాత్తుగా మాధవ్ని అడిగింది. మాధవ్, నేను ఈ చెకప్ చేయించుకోకపోతే చనిపోతానా? మాధవ్ చాలా సీరియస్గా సమాధానమిచ్చాడు. నువ్వు ఇప్పుడే స్పృహ తప్పి పడిపోయావు. పైగా నీ లక్షణాలు కూడా మామూలుగా లేవు. టెస్టులు చేసి అసలు సమస్య ఏంటో తెలుసుకోకపోతే రేపు ఏమవుతుందో ఎవరూ చెప్పలేరు. ఒక డాక్టర్గా నేను నీకు టెస్టులు చేయించుకోమని సలహా ఇస్తున్నాను. మొండిగా ప్రవర్తించకు. మరి ఒక స్నేహితుడిగా మీ సలహా ఏంటి? అని రమ్య అడిగింది. నన్ను ఒక డాక్టర్గానే చూడు. ఎక్కువ ఆలోచించకు అని చెబుతాను. ఒకవేళ వేరే డాక్టరైతే బాగుంటుంది అని నీకు అనిపిస్తే చెప్పు. నేను వేరే డాక్టర్ని పిలుస్తాను అన్నాడు మాధవ్. అప్పుడే బయట ఎవరో మాట్లాడుతున్నట్లు రమ్యకు వినిపించింది. ఒక గొంతు బాగా పరిచయమున్నట్టు అనిపించింది. వెంటనే ఎవరో గదిలోకి వచ్చారు. ఆ గొంతు తన రూమ్మేట్ సిరిదే. రమ్య, రమ్య అని పిలుస్తూ సిరి లోపలికి వచ్చింది. మాధవ్ వెనక్కి తిరిగి ఖాళీగా ఉన్న చేత్తో బెడ్ చుట్టూ ఉన్న కర్టెన్ను పక్కకు జరిపాడు. రమ్య ఒక్కసారిగా కంగారు పడి అతని చేతిని వదిలేసింది. సిరి రమ్యను చూడటమే కాకుండా వాళ్ళిద్దరూ చేతులు విడదీయడం కూడా గమనించింది. ఆమె ఒక్కసారి మాధవ్ వైపు, తర్వాత రమ్య వైపు చూసి నవ్వింది. మీరే డాక్టర్ మాధవ్ అయి ఉండాలి. నేను సిరిని, రమ్య రూమ్మేట్ని అంది. మాధవ్ తల ఊపి, నెమ్మదిగా నేను మాధవ్ని అని పరిచయం చేసుకున్నాడు. మీ గురించి రమ్య ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది. ఈరోజు ఇలా మిమ్మల్ని నేరుగా కలవడం చాలా సంతోషంగా ఉంది అని సిరి చాలా సహజంగా, అందంగా నవ్వుతూ అంది. సిరి అని రమ్య షాక్ అయింది. తను మాధవ్ గురించి ఎప్పుడు సిరితో చెప్పింది? తన మనసులోని మాటల్ని తను ఎప్పుడూ గుండెలోతుల్లో దాచుకుంటూనే ఉంది కదా. ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా అతని గురించి మాట్లాడినా అది కేవలం ఒక్కసారే అయి ఉంటుంది. అసలు సిరి ఇక్కడికి ఎలా వచ్చింది? తనకి మాధవ్ పేరు ఎలా తెలుసు? నువ్వు స్పృహలో లేనప్పుడు సిరిని ఫోన్కి కాల్ చేసింది. నేను ఆ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడాను అని మాధవ్ చెప్పాడు. డాక్టర్ మాధవ్ నువ్వు హాస్పిటల్లో ఉన్నావని చెప్పారు. అందుకే నేను వెంటనే ఇక్కడికి వచ్చేశాను అని సిరి అంది. వీళ్ళిద్దరూ భలే సెట్ అయ్యారు. ఒకరు ఒక మాట చెబితే ఇంకొకరు ఆ మాటను పూర్తి చేస్తున్నారు. చివరకు ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని నవ్వారు. ఆ తర్వాత ఇద్దరూ ఒకేసారి మీకు ఇబ్బంది కలిగించినందుకు సారీ అని అన్నారు. రమ్య వాళ్ళిద్దరి వైపు చూసింది. అందమైన అబ్బాయి, అందమైన అమ్మాయి పక్కపక్కన నిలబడి ఉంటే చూడముచ్చటగా ఉన్నారు. ఒకరు అందంగా ఉంటే మరొకరు చాలా ఆకర్షణీయంగా ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఏదో తెలియని సింక్ ఉంది. ఇద్దరూ ఒకరినొకరు కలిసినందుకు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. అప్పుడే రమ్య మనసులోకి ఒక పిచ్చి ఆలోచన వచ్చింది. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఇలా ఉంటే? అలా ఆలోచించినందుకు తనని తాను తిట్టుకుంది. తన మనసు చాలా చెడ్డది అని అనుకుంది. కాని నిజం ఒప్పుకోవాలి. వాళ్ళిద్దరూ పక్కపక్కన నిలబడి ఉంటే ఒక పర్ఫెక్ట్ జోడీలా కనిపిస్తున్నారు. ఇప్పుడు నీకు ఎలా ఉంది? బానే ఉన్నావా? అని సిరి దగ్గరికి వచ్చి అడిగింది. ఆ, ఇప్పుడు చాలా బాగుంది. పద ఇంటికి వెళ్దాం అని రమ్య అంది. సిరి బదులివ్వకుండా మాధవ్ వైపు తిరిగి, డాక్టర్ మాధవ్, ఇప్పుడున్న పరిస్థితుల్లో రమ్య ఇంటికి వెళ్ళొచ్చా? అని అడిగింది. తన గుండె వేగం ఇంకా కొంచెం ఎక్కువగా ఉంది. ఇంకోసారి చెకప్ చేయిస్తే మంచిదని నా సలహా. ఒక ఈసీజీ తీయిస్తే ఇంకా సేఫ్ అని మాధవ్ చెప్పాడు. సరే అయితే అలాగే చేయండి అని సిరి వెంటనే బదులిచ్చింది. రమ్య నిట్టూర్చింది. మాధవ్ ఆమె వైపు ఒకసారి చూసి గది బయటికి వెళ్లాడు. మాధవ్ వెళ్ళిపోవడం చూసి సిరి వెంటనే రమ్య చేయి పట్టుకుని ఉత్సాహంగా ఇలా అంది. ఇతనే కదా ఆ వ్యక్తి? నీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. నువ్వు ఎప్పుడూ చిరాకు పడే ఆ డాక్టర్. అమ్మో రమ్య, నువ్వు ఇతని గురించి చాలా తక్కువ చేసి చెప్పావు. ఇతను కొంచెం అందంగా ఉండటం కాదు, చాలా చాలా అందంగా ఉన్నాడు. ఆ వైట్ కోటులో చూస్తుంటే ఎంత అందంగా ఉన్నాడో కదా. అవును, అతను చాలా నీట్గా డ్రెస్ చేసుకుంటాడు కాని అతని వెనకున్న ఆ నోటిదూల సంగతి రమ్యకు తెలుసు. అతని కళ్ళు చూసావా? ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయో అని సిరి అంది. అవునా? నాకు మాత్రం అవి ఏదో విలన్ కళ్లలా అనిపించాయి రమ్య మనసులో అనుకుంది. అతను నవ్వినప్పుడు పళ్ళు చూసావా? ఎంత తెల్లగా, వరుసగా ఉన్నాయో అంది సిరి. మనం ఏమైనా గుర్రాన్ని కొంటున్నామా ఏంటి పళ్ళని అంతలా మెచ్చుకోవడానికి?
రమ్య మనసులో అతని బాడీ కూడా చాలా బాగుంది, చేతులు చాలా బలంగా ఉన్నాయి అంది సిరి. బలంగా ఉండాలి కదా, అతను కాలు కత్తిరించి పక్కన పడేసే పనిలో ఎక్స్పర్ట్ మరి. రమ్య మనసులో రమ్య మూడ్ సరిగ్గా లేకపోవడాన్ని సిరి గమనించి, రమ్య, ఏమైంది అలా నీరసంగా ఉన్నావు? ఒంట్లో బాలేదా అని అడిగింది. ఏం లేదు, నేను బానే ఉన్నాను అంది రమ్య. సిరి మెల్లగా గొంతు తగ్గించి అడిగింది, నిజం చెప్పు, నీకు అతనిమీద అస్సలు ఫీలింగ్స్ లేవా? అతనికి నామీద ఇంట్రెస్ట్ లేదు, అందుకే నాకు కూడా అతనిమీద ఇంట్రెస్ట్ లేదు అని రమ్య సమాధానమిచ్చింది. నాకు అర్థమైంది అంటూ సిరి రమ్య భుజం తట్టింది. అయితే నేను అతన్ని లైన్లో పెడతాను. నీకేం అభ్యంతరం లేదు కదా? రమ్య ఒక్క క్షణం ఆలోచించింది. మొదట్లో తను కూడా మాధవ్ గురించి ఇలాగే అనుకుంది కదా అని గుర్తు తెచ్చుకుంది అందంగా ఉండి, జోకులు వేస్తూ. పైగా డాక్టర్ కూడా. నువ్వు ఏదైనా నిర్ణయించుకునే ముందు ముందు అతన్ని కొంచెం అర్థం చేసుకో అంది రమ్య. అతని నోటిదూల అతని కోపం, అతని అసలు క్యారెక్టర్ ఏంటో ముందు అనుభవించమని ఆమె ఉద్దేశ్యం. ఖచ్చితంగా అంది సిరి చాలా నమ్మకంగా. మగాళ్లను కూడా కొంచెం దారికి తీసుకురావాలి. నేను దానికి సిద్ధంగానే ఉన్నాను. నేను వెళ్ళి అతన్ని కలిసి నీ ఆరోగ్యం ఎలా ఉందో అడుగుతాను. అలా అంటూ రమ్యవైపు కన్ను గీటి సిరి అక్కడి నుండి వెళ్ళిపోయింది. సిరి వెళ్ళిపోయిన తర్వాత ఒక కుర్రాడు ఈసీజీ మెషిన్ ఉన్న చిన్న ట్రాలీని తోసుకుంటూ లోపలికి వచ్చాడు. అతను వైట్ కోటు వేసుకున్నా కూడా చూడటానికి మెడికల్ స్టూడెంట్లా ఉన్నాడు. అతని వెనకాలే ఒక నర్సు కూడా వచ్చింది. ఆ నర్సు సహాయంతో ఈసీజీ టెస్ట్ పూర్తయింది. రమ్య రిజల్ట్ ఏమైందని అడిగితే ఆ చిన్న డాక్టర్ ఆమె హార్ట్ రేట్ కొంచెం ఎక్కువగా ఉందని, కాని వేరే ఏ సమస్య లేదని చెప్పాడు. రిపోర్ట్ త్వరలోనే వస్తుంది. ముందు మా సార్ కన్ఫర్మ్ చేయాలి. ఏమైనా తేడా ఉంటే ఆయనే మీకు చెబుతారు అని అన్నాడు. ఆ చిన్న డాక్టర్ ట్రాలీ తోసుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. నర్సు రమ్యకు బట్టలు వేసుకోవడంలో సాయం చేసి వెళ్ళింది. రమ్య మంచె మీద కూర్చుని కొన్ని గుక్కల మంచినీళ్లు తాగింది. ఆమె అలా దీర్ఘంగా ఆలోచిస్తుంటే సిరి లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చింది. నాకు అతని ఫోన్ నెంబర్ దొరికింది అని అరిచింది. ఓ, అంటే అది మాధవ్ ఫోన్ నెంబర్ అన్నమాట. ఈ మనిషికి అసలు నీతిలేదు. అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు తన నెంబర్ ఇచ్చేస్తాడు. నీతి లేనివాడు. నేను కూడా అతనికి నా నెంబర్ ఇచ్చాను అని సిరి చాలా హ్యాపీగా చెప్పింది. నేను మొదటి అడుగు వేసేశాను. కంగ్రాట్యులేషన్ అని రమ్య అంది. రమ్య, నీ ఈసీజీ రిజల్ట్ ఏమొచ్చింది? నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తారా? ఒకవేళ చేస్తే నువ్వు డాక్టర్ మాధవ్ వార్డులోనే ఉంటావా? అప్పుడైతే నిన్ను చూడటానికి వచ్చే నెపంతో నేను ప్రతిరోజూ అతన్ని చూడొచ్చు అని సిరి అంది. రమ్యకు ఇక ఏమీ మాట్లాడే ఓపిక లేకపోయింది. ఆమె మనసులో ఉన్న అసహ్యం కూడా మాయమైపోయింది. నిజానికి వీళ్ళిద్దరూ ఒకరికొకరు భలే సరిపోతారు అని ఆమెకు అనిపించింది. చివరకు రమ్యను హాస్పిటల్లో జాయిన్ చేయాల్సిన అవసరం లేదని తేలింది. ఒక 10 నిమిషాలు వెయిట్ చేశాక ఎవరో కొత్త డాక్టర్, మధ్యవయస్సు ఆయన, లోపలికి వచ్చాడు. ఆయన కూడా మాధవ్లాగే రమ్యను రకరకాల ప్రశ్నలు అడిగి, ఈ రాత్రికి కూడా గుండెదడ తగ్గకపోతే రేపు కార్డియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్లి చూపించుకోమని సలహా ఇచ్చాడు. అలాగే వీలైనంత త్వరగా ఒకసారి పూర్తి శారీరక పరీక్ష చేయించుకోమన్నాడు. రమ్య సరేనని తల ఊపింది. ఆ డాక్టర్ వెళ్ళిపోయాక సిరి రమ్య కోసం బట్టలు బయటకు తీసింది. నువ్వు నా కోసం బట్టలు కూడా తెచ్చావా అని రమ్య అడిగింది. అవును, నీ బట్టలమీద రక్తపు మరకలు ఉన్నాయని డాక్టర్ మాధవ్ ఫోన్ చేసి చెప్పారు. నిన్ను వేరే బట్టలు తెమ్మని ఆయనే చెప్పారు అని చెబుతూ సిరి కన్నుగీటి, ఆయనకు నీమీద ఎంత శ్రద్ధో చూసావా అంది. రమ్య తల ఊపింది. మాధవ్ ఇలా చేస్తాడని ఆమె అసలు ఊహించలేదు. ఆమె బట్టలు తీసుకుని మార్చుకుందాం అనుకునేలోపే సిరి ఇలా అంది, మనం వెళ్లే ముందు నేను ఇంకోసారి ఆయన్ని కలిసి వస్తాను. నువ్వు బట్టలు మార్చుకో, నేను ఇప్పుడే వచ్చేస్తా. సిరిగాలిలో తేలుతూ వార్డు నుండి బయటికి వెళ్లడం చూస్తూ ఉండిపోయింది. బట్టలు మార్చుకున్నాక రమ్య చాలాసేపు వెయిట్ చేసింది కాని సిరి ఇంకా తిరిగి రాలేదు. రమ్య తన ఫోన్ తీసి చూస్తే టైం అప్పటికే రాత్రి 1 గంట కావస్తోంది. అందుకే తనకు అంత నిద్ర వస్తోంది. ఆమె ఆవలిస్తూనే ఉంది. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు. కరెక్ట్గా అదే టైంకి మాధవ్ లోపలికి వచ్చాడు. అప్పటికే రమ్య నోరు పెద్దగా తెరిచి ఆవలిస్తోంది.
అకస్మాత్తుగా అతను వచ్చేసరికి నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుందామన్నా టైం లేదు. ఆవలింతవల్ల కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ సమయంలో ఆమె అసలు పద్ధతిగా కనిపించట్లేదు. కాని రమ్య ఇక మొహమాటం పడకుండా ఆవలింతను అలాగే పూర్తిచేసింది. మాధవ్ వెనకాలే సిరికూడా చాలా సంతోషంగా లోపలికి వచ్చింది. రమ్య తన కళ్ల నీళ్లను తుడుచుకుంటుండగా సిరి ఇలా అంది. రమ్య, డాక్టర్ మాధవ్కి ఈరోజు నైట్ డ్యూటీ లేదంట. తన పని అంతా అయిపోయింది. ఆయనే మనల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. సరే, ఆవలిస్తూనే అంది రమ్య. ఆ ఇద్దరికీ కూడా ఏమీ అభ్యంతరం లేదు. ముగ్గురూ కలిసి కార్ దగ్గరకు వెళ్లారు. సిరి ముందు సీట్లో కూర్చుంది. మాధవ్ కార్ డ్రైవ్ చేస్తుంటే రమ్య వెనక సీట్లో కూర్చుంది. కార్ స్టార్ట్ అయ్యాక సిరి మాధవ్తో ఏదో ఒక విషయం తీసి మాట్లాడుతూనే ఉంది. వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. రమ్య అలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోయింది. కార్ అద్దంలో చూసినప్పుడు ఆమె కళ్ళు మాధవ్ కళ్లతో కలిశాయి. రమ్య ఒక్కసారి కళ్ళు ఆర్పేసి హాయిగా వెనక్కి వాలి పడుకుంది. చాలా అలసిపోయింది. అలా పడుకుంటే చాలా హాయిగా అనిపించింది. ఒక్కోసారి మొండిగా ఉండటమే మంచిది అనిపించింది ఆమెకు. అరనిద్రలో ఆమెకు సిరి మాటలు వినిపించాయి. రమ్య పడుకున్నట్టుంది. పాపం చాలా అలసిపోయింది. సారీ మాధవ్, అంది సిరి. పర్వాలేదు, అంత మర్యాద అవసరం లేదు. తను ఎప్పుడూ నన్ను సొంత మనిషిలాగే చూస్తుంది కదా, అన్నాడు మాధవ్. నేను ఎప్పుడు తనని సొంత మనిషిలా చూశాను? అని రమ్య మనసులో అనుకుంది. కారలా ఊగుతూ వెళ్తుంటే ఆమెకుగాగా నిద్ర పట్టేసింది. ఇంటికి వచ్చే వరకు పడుకుంటూనే ఉంది. ఇంటికి వచ్చాక సిరి ఆమెను నిద్రలేపింది. సిరి మాధవ్కి మర్యాదగా థాంక్స్ చెప్పి రమ్యను మెట్లమీద నుండి లోపలికి తీసుకెళ్తోంది. రమ్య కళ్ళు కూడా తెరవకుండా, తను సొంత మనిషే కదా, అంత మర్యాద ఎందుకు? అంది. మాధవ్ తన తెల్లని పళ్ళు కనిపించేలా నవ్వాడు. ఆమె కూడా తిరిగి నవ్వింది. లోపలికి వెళ్లగానే రమ్య వెంటనే బెడ్మీద పడుకుని తెల్లవారుజాము వరకు అలాగే నిద్రపోయింది.